ఆదివారం గుంటూరు రామనామ క్షేత్రం దగ్గర ఈ ప్రకృతి సంత జరుగుతూ ఉంది. ఈ సంత ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంట పండించినది డైరెక్ట్గా వినియోగదారులకు మధ్యలో ఎటువంటి మధ్య దళారులు లేకుండా ఇవ్వటం. రైతులు వినియోగదారులు ఈ సంతని కొనసాగిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మేమందరము వినియోగదారులము. ఒక 2019వ సంవత్సరంలో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాము. ఎస్పీకే ఫార్మర్స్ కన్జ్యూమర్స్ ఆ వాట్సాప్ గ్రూప్ పేరు. దాంట్లో 200 మంది వినియోగదారులు ఉంటారు. ఒక 60 మంది 2 రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎస్పీకే రైతులు ఉంటారండి. వీళ్ళందరినీ ఒక అనుసంధానం అంటే వినియోగదారులని రైతులని ఒక అనుసంధానము చేసే కార్యక్రమంలో గత 12 సంవత్సరాల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ ప్రకృతి సంత అనేది కూడా. దానికంటే ముందుగా మేము వినియోగదారులము ఒక అడుగు ముందుకేసామండి. అదేంట్రా అంటే ప్రకృతి వ్యవసాయం ఎస్పీకే చేసే రైతులని దత్తత తీసుకున్నాం. ముందుగా కోటేశ్వరమ్మ గారిని తీసుకున్నాము 2024లో. ఇవాళ మా సుబ్బారావు గారిని దత్తత తీసుకున్నామండి. ఈమెనేమో 19 మంది తీసుకున్నాము. వీళ్ళేమో 5 తీసుకున్నారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పంటలను పండించుకోవడం అన్నమాట. వాళ్ళు ఖరీఫ్ సీజన్కు ముందే ఒక చోట సమావేశమయ్యి మాకు ఈ పంటలు పండించివ్వండి, మేము మీకు అండదండలుగా ఉంటాము. వినియోగదారులు మేమున్నాము మీ వెనకని భరోసా ఇవ్వడాన్ని మేము దత్తత అని అనుకుంటున్నాము. ఎస్పీకే విధానంలో పెట్టుబడి న్యాయమైన ధర, ఆ వచ్చిన ఉత్పత్తికి న్యాయమైన గిట్టుబాటు ధర చెల్లించమని అడుగుతున్నారు. ఇవాళ అదే జరిగిందండి. సుబ్బారావు గారు, నాకు పెట్టుబడి అవసరం లేదండి, నేను పండించిన పంటకి ఉత్పత్తికి మీరు న్యాయమైన ధర ఇవ్వండి, కొనుగోలు చేసుకోండి, నాకు అదొక్కటి చేస్తే చాలని అన్నారు. ఈరోజు 4-5 వినియోగదారులు దత్తత స్వీకారాన్ని చేసినందుకు నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. వాళ్ళు మనం నిర్ణయించిన ధరకే తీసుకోవడం కూడా జరుగుతుంది. మనకు అవసరమైతే కావాల్సినటువంటి పెట్టుబడి కూడా పెడతామని హామీ ఇచ్చారు. విధానం సక్రమంగా పండించి ఆ వినియోగదారులకు సరసమైన రీతిలో అందించగలమని. ఇప్పుడు ఈ ప్రకృతి సంత ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము ఏంటంటే వీరు పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేస్తూ మాకు మంచి అమృత ఆహారం అందిస్తున్నారు. అయితే మార్కెట్లో కొన్నవి వీటికి వాటికి చాలా భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ టమోటా తీసుకుంటే వెంటనే కూరలో వేస్తే చక్కగా వెంటనే ఉడికిపోతుంది. అదే మార్కెట్లో కొన్నవి హైబ్రిడ్ రకాలు ఏమైనా కావచ్చు, అవి ఉడకడంలో చాలా లేట్ అవుతుంది. ఇట్లా మాకు కొన్ని వేరియేషన్స్ అర్థం అవడం వల్ల ఈ ప్రకృతి సంతకి రావడం, ఈ ఆహార ఉత్పత్తులు మేమందరం తీసుకోవడం వల్ల మేము ఎంతో ఆరోగ్యంగా, ప్రకృతి వ్యవసాయదారులు ఇద్దరం కూడాను కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను వినియోగదారుల వ్యవసాయం అంటే మన పంటలు మనం పండించుకుంటూ అలాగే మన ప్రకృతిని కాపాడుకుంటూ మన తర్వాత తరాలకి మళ్ళీ అదే ప్రకృతిని మనం అందించే విధంగా చేసేదే ప్రకృతి వ్యవసాయం. ప్రకృతిని ఎంత కాపాడుకుంటే మళ్ళీ మన పిల్లలు కానివ్వండి, మన భావితరాలు కానీ బాగుండటానికి అంత ఉపయోగపడుతుంది. దానికి కేవలం ప్రకృతి వ్యవసాయం మాత్రమే మార్గం తప్ప మరి ఇంకా ఏ ఇతర మార్గం. రైతుని కాపాడుకుంటాం అంటే మనం మన తల్లిని కాపాడుకుంటామే. సరైన మార్గంలోకి వచ్చి మనల్ని ముందుకు నడిపించుకుందామని అందరం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీనివాస్. నేను పంచగవ్య వైద్యం చేస్తాను. పంచగవ్య వైద్యం అంటే మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆయుర్వేదము, గోమాత కలిపినటువంటి వైద్యము. మనకిచ్చినటువంటి ఆహారం తినటం వల్ల అసలు రోగాలే రాకుండా ఉండేటువంటి విధానం అనేది చాలా ముఖ్యం ఏమంటే. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది చాలా ముఖ్యం అని చెప్పి నేను అర్థం చేసుకుని ఆవశ్యకత తెలిసిన తర్వాత నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికి కూడా ఏమండి మీరు వస్తున్నారు వాడుకోండి వైద్యం అనేది తాత్కాలికంగా కావాలి, కానీ పర్మనెంట్ అంటే అన్ని కెమికల్సే. నీరు కలుషితము, వాయువు కలుషితము, జలం అన్ని కలుషితం. బాగుపడాలన్నా బాగుపడే పరిస్థితిని రక్షించుకోవాలి, ప్రకృతిని రక్షించుకోవాలి. మీరు ఈ అమృతాహారం పండించే రైతుల దగ్గర తీసుకుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు అనేక ధర్మ కార్యాలు చేయగలుగుతారు, దేశానికి ఉపయోగపడతారు. లేకపోతే విషాహారం తిన్నానుకో మా ఆలోచనలు మనస్సు అంతా కూడా విషతలేగా ఉంటుంది. అమృతాహారం తీసుకుంటే మన ఆలోచనలు మన మనస్సు అనేది స్వద్ధమయ్యి మనం మంచి
ప్రకృతి రైతులకి జై. రైతులకి కోటి సంవత్సరాలకి జై.